ఈ చలికాలంలో పుల్ల పుల్లగా స్పైసీగా తినాలనిపిస్తే ఒక్కసారి ఈ పులుసు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పులుసును ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాణలిలో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసి చిటపటమన్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. అందులోని 2 ఉల్లిపాయలను కొంచెం పొడుగుగా తరిగి వేసుకొని 2 పచ్చిమిర్చిని 4 టమాటాలను కూడా పొడుగుగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా కలిపి 5 మినిట్స్ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా తెరలనివ్వాలి. కొంచెం చిక్కబడేంత వరకు తెరలనించిన తర్వాత దించబోయే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసి దించుకుంటే పులుసు తయారైపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.